ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇది యెహోవా ఇచ్చినటువంటి అనుగ్రహించినటువంటి దినము. దేవుడు మనకు గిఫ్ట్గా ఇచ్చిన డే. ప్రతిరోజు ఒక బహుమానమే. ఎవ్రీ డే ఈజ్ ఎ గిఫ్ట్, ఎవ్రీ వీక్ ఈజ్ ఎ గిఫ్ట్, ఎవ్రీ మంత్ ఈజ్ ఎ గిఫ్ట్ అండ్ ఎవ్రీ ఇయర్ ఈజ్ ఎ గిఫ్ట్. స్తోత్రం, హల్లెలూయా. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు, అనుగ్రహిస్తున్నాడు, మనకు గిఫ్ట్స్ ఇస్తాడు. తన ప్రియులు కనుక, తన బిడ్డలు కనుక, తన వారు కనుక మనకు గిఫ్ట్స్ ఇస్తాడు, బహుమతులు ఇస్తాడు. స్తోత్రం. మన జీవన విధానం సరిగా ఉండాలని, సరిగా ఉన్నప్పుడు బహుమతులు ఇస్తాడు, సరిగా ఉండడం కోసం ప్రోత్సహించడానికి బహుమతులు ఇస్తాడు. అబ్రహాముతో చెప్పింది, ఐఎమ్ యువర్ రివార్డ్, నేను నీ బహుమానం, నీకు బహుమానం ఇస్తానని కాదు, ఐఎమ్ యువర్ రివార్డ్. గాడ్ ఈజ్ అవర్ రివార్డ్. దేవుడే మన బహుమానము, దేవుడే మన గిఫ్ట్, మన వరం. స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు విషయాలు, రిలీజియన్ని డిసెక్ట్ చేసి, రిలీజియన్ని అనలైజ్ చేసి, అనగా మతాన్ని విశ్లేషించి, మతంలో ఉన్నటువంటి విధానాలు, అన్ని విధానాలని కాదు, యోహాను సువార్త 8వ అధ్యాయము 20వ వచనాన్ని ఆధారంగా చేసుకొని మతం అంటే ఏంటి అనే నిర్వచనం మనం ఆలోచించలేదు. కానీ మతాన్ని గుర్తించడం ఎలాగా, హౌ టు రికగ్నైజ్ ఎ రిలీజియన్, హౌ టు రికగ్నైజ్ ఎ పర్సన్ ఇన్ ద రిలీజియన్. మతములో ఉన్నటువంటి మనిషిని ఎలా గుర్తించగలము, వారిలో ఉన్నటువంటి మత విధానాలని అనే దాని గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. 4 విషయాలు మనం ఆలోచించాం. మొట్టమొదటి మాట, అక్కడ బోధల వైఫల్యం ఉంది. చర్చ్ ఆర్ ద టెంపుల్ ఆర్ ద రిలీజియన్ వాస్ ఫెయిల్డ్ ఇన్ టీచింగ్స్ ఆర్ డాక్ట్రిన్స్. బోధలలో యెరూషలేములోని దేవాలయం వైఫల్యం చెందింది అనడానికి ఒక చిన్న ఉదాహరణ, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో చాలా దూరం నుంచి, ఇథియోపియా నుంచి, ఆఫ్రికన్ నేషన్ నుంచి, బైబిల్లో కూషు దేశము అని పిలువబడిన దేశము నుంచి వేరొక రాజ్యానికి సంబంధించిన ప్రతినిధి, ఒక రాణి కింద పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యెరూషలేముకు వచ్చాడు. దేవాలయంలో ఏదో విన్నాడు. అతని దగ్గర ఒక బైబిల్ ఒకటి ఉంది, అతని దగ్గర ఒక ధర్మశాస్త్రం ఉంది, లేకపోతే అతని దగ్గర చుట్టలు ఉన్నాయి, గ్రంథపు చుట్టలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక పార్చ్మెంట్స్, లేకపోతే యెషయా గ్రంథానికి సంబంధించినటువంటి యెషయా గ్రంథం మొత్తం ఉందని కాదు, ఆ చుట్ట ఒకటి కొనుక్కున్నాడు అతను ఖర్చు పెట్టి. అది నాకు కావాలి, స్క్రిప్చర్స్ నాకు కావాలి. కారణం ఏంటంటే నేను దేవాలయానికి రెగ్యులర్గా వచ్చేవాడిని కాదు, చాలా దూరం కనుక, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో ఆ సందర్భాల్లో వచ్చేవాడిని కనుక, లేకపోతే పురుషులు కనీసం 3 సార్లు అన్న కనబడాలనే నియమం ప్రకారం 3 సార్లు వస్తాడేమో మనకు తెలియదు. అతడు కన్వర్ట్ అయినటువంటి జూనో కాదో అవి కూడా తెలియదు. కానీ అతను తిరిగి వెళ్ళేటప్పుడు రథం మీద కూర్చొని ప్రయాణ బడలిక వలన అలసిపోయి నిద్రపోతున్నాడని కాదు, అతడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. అధికారం ఉన్నప్పటికీ నీ ఆత్మీయత తగ్గడానికి వీల్లేదు. హోదా ఉన్నప్పటికీ కూడా నీ ఆత్మీయ హుందాతనం తగ్గడానికి వీల్లేదు. ఈ రోజులో డబ్బు ఎక్కువైతే ఆత్మీయత లేదు చాలామందిలో. ఒక పదవి వచ్చిందనుకోండి, ఇక ప్రార్థన ఉండదు వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అతనికి అధికారం ఉంది, అతనికి హోదా ఉంది, అతని దేవాలయంలో ఏదో ప్రాధాన్యత దొరికిందని కాదు, అతడు అన్యుడిగా భావించబడ్డాడు కనుక అన్యుల ఆవరణంలో కూర్చొని ఏవో విన్నాడు, సంథింగ్ విన్నప్పుడు అతని మనసును తొలిచిన ప్రశ్నలు, యెషయా గ్రంథంలోని ఆ మాటలు అతన్ని ఆలోచింపజేశాయి. కానీ వాటికి అర్థం చెప్పేవాళ్ళు లేరు, వాటికి వివరణ ఇచ్చేవాళ్ళు లేరు, వాటికి సరైన వ్యాఖ్యానం ఇచ్చేవాళ్ళు లేరు. దేవాలయంలో వ్యాఖ్యానము ద్వారా అతను అసంతృప్తుడుగా ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ద టెంపుల్ వాస్ ఫెయిల్డ్ in presenting the teaching
ఆఫ్ ద స్క్రిప్చర్స్. లేఖనాల యొక్క సత్యాన్ని ప్రస్తావించడంలో పరాజయం చెందినటువంటి ప్రాచీన మతం యూదా మతం. ప్రతి వాళ్ళకి వాళ్ళ లేఖనాలు ఉన్నాయి, వాళ్ళు దోచిన విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా వ్యాఖ్యానించడం లేదు, దానికి ఎక్స్ట్రా కలిపి చేర్చో లేకపోతే ఏదో విధానంలో వెళ్తున్నారు. ఎక్కడ దుర్బోధలు ఉన్నాయనే దాన్ని గుర్తించలేని బోధలో వైఫల్యం. సంఘము స్ట్రాంగ్ టీచింగ్స్ ఉండాలి, హితకరమైన ఉపదేశము, ఆరోగ్యకరమైన ఉపదేశము, సౌండ్ డాక్ట్రిన్ ఉండాలి. సంఘానికి సరైన బోధ లేకపోతే, ఏ విధంగా మనకు సరైన ఆహారం లేకపోతే మనం బలహీన పడతామో, అనారోగ్యం వచ్చినప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు డాక్టర్లు చెప్పేట విషయం బలమైన ఆహారం, మంచి ఆహారం తీసుకోండి, మంచి ఫ్రూట్స్ అవి తినండి అని చెప్తారు. అలాగే ఒక విశ్వాసి దేవునిలో దృఢంగా బలంగా ఉండాలి అంటే అతను తినాలి, బాగా వాక్యాన్ని తినాలి, వాక్యాన్ని భుజించాలి, వాక్యాహారాన్ని భుజించాలి. స్తోత్రం. వాక్యపు నీళ్లు తాగాలి, వాక్యపు పాలు తాగాలి. స్తోత్రం. ఏ విధంగా డ్రై సీడ్సో, డ్రై ఫ్రూట్సో లేదా డ్రై నట్సో తింటున్నట్టుగా వాక్యపు బీజాన్ని మనం తినాలి, మనలో నాటుకోవాలి ఆ బీజాన్ని. కానీ దేవుని వాక్యము ఆహారంగా, అన్నంగా ఉంది, పాలుగా ఉంది, మాంసంగా ఉంది. దీన్ని వేరు వేరు రూపాల్లో మన లోపలికి వెళ్ళిపోవాలి. దేవుని వాక్యం మన ఆత్మలోకి వెళ్ళాలి. దేవాలయము, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి దైవ ప్రేరితమైనటువంటి లేఖనాలకు వ్యాఖ్యానాలు ఇవ్వనప్పుడు దేవుని ప్రజలు అసంతృప్తితో ఉంటారు. అసంతృప్తితో ఉన్నప్పుడు అపవాది పనిచేసి వారిని పక్కదారి పట్టించే అవకాశం ఉంది. కుడి ఎడమ ఎరుగనటువంటి అమాయకులైనటువంటి అనుచరుల్ని అపవాది పక్కదారి పట్టిస్తాడు. మన విశ్వాసుల్ని, మన సంఘాల్లో విశ్వాసులు కుడి ఎడమ ఎరుగని వారు, నినివే పట్టణస్తులు లాంటి ప్రజలు, వాళ్ళకి తెలియదు పాపం, వీరేమి చేస్తున్నారో వీరికేమి తెలియదు. ఎక్కడికో తీసుకుపోయి, స్థానిక సంఘంలో ఉంటారు, ఎక్కడికో తీసుకుని పోయి వేలు వందలు ఇచ్చేస్తున్నారు. తెలియదు వాళ్ళకి. వాళ్ళకి అవగాహన కలగాల్సిన అవసరం ఉంది. వారి కన్నులు తెరవబడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మీద కోప్పడంలో అర్థం లేదు, కానీ వాళ్ళ కన్నులు తెరవబడాలని ప్రార్థించడంలోనే అర్థం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయము, భౌతికమైన దీవెనల మీదే, భౌతికమైన వాటి మీదే దృష్టి పెట్టినటువంటి స్వభావము మతం యొక్క స్వభావం అని గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దే కన్సర్న్ religion always concerned about secular or physical or carnal things or earthly things. దేని మీద దృష్టి పెట్టాలి? బిల్డింగ్, కాంపౌండ్ వాల్ కట్టుకోవడం, పెయింటింగ్స్ చేసుకోవడం, లేదంటే ఓ వెహికల్ కొనుక్కోవడం, ఇవే విధానంలో వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఇక ఆత్మ సంబంధంగా ఆలోచించే అవకాశం లేని విధంగా ఉన్నారు. భౌతికమైనటువంటి దీవెనలు కావాలి. ఆత్మ సంబంధమైన విత్తుతుండగా భౌతికమైన సంబంధమైనవి కోసుకోవడం పెద్ద సంగతి ఏం కాదు. ఆత్మ సంబంధమైన విత్తి ఆత్మ సంబంధమైనవి కోసుకుంటామని కాదు. ఆత్మ సంబంధమైనది ఒక దేవుని సేవకుడు విత్తుతున్నప్పుడు భౌతికమైన ఆశీర్వాదాలు విశ్వాసి దగ్గర నుంచి పొందుకుంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మూడో విషయం మనం ఆలోచించిన విషయం, భంగపరిచేటువంటి తత్వం, డిస్టర్బింగ్ నేచర్. అనగా సాగుతున్న పరిచర్య ఏదైనా కానీ దాన్ని డిస్టర్బ్ చేయాలనేటువంటి తత్వం. ఎల్దాదు మేదాదు అనేవాళ్ళు పాలెములో ఉండి నాన్ స్టాప్గా ఎడతెరిపి లేకుండా లేకపోతే వాళ్ళు ప్రవచిస్తూ ఉంటే రిలీజియస్ భావాలతో, మత భావాలతో, ఉద్రేకపూరితమైన భావాలతో యవనస్తుడుగా ఉన్నటువంటి జాషువా అంటున్నాడు, అయ్యా ఏంటిది వాళ్ళు అలా ప్రవచిస్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా, వాళ్ళని ఆపమని చెప్పు, వాళ్ళని నిషేధించమని చెప్పినప్పుడు మోషే సాఫ్ట్గా అతనికి రిప్లై ఇవ్వలేదు. కానీ అప్పుడు మోషే చెప్పినట్టు మాట, యెహోవా ప్రజలందరూ, దేవుని ప్రజలందరూ అనగా ఇశ్రాయేలు ప్రజలందరూ ఎల్దాదు మేదాదులాగా మారాలి అనగా అటువంటి స్పిరిట్ కలిగి ఉండాలి, అటువంటి ప్రవచనాత్మకమైన స్పిరిట్ కలిగి ఉండాలి, దేవోక్తులను పలికే వాళ్ళుగా ఉండాలి, దైవ ప్రేరణ గురి కావాలి, వాళ్ళు లోను కావాలి అనే విధంగా మోషే మాట్లాడాడు. మోషే పరోక్షంగా యెహోషువను ఖండించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. యేసు బోధిస్తున్నప్పుడు తాము బోధించలేరు కానీ బోధించే వాళ్ళని బోధించనీయకుండా చేస్తున్న పరిస్థితి.
అమ్మ పెట్టదు అడుక్కోనియదు అని లోకంలో సామెత ఉన్నట్టుగా ఉంది యూదా మతం యొక్క నాయకుల యొక్క పరిస్థితి, పరిచయులు, శాస్త్రులు, యాజకుల యొక్క పరిస్థితి. 4వ విషయము, వాళ్ళు బలహీనతలో ఉన్నారు. భౌతికమైన దాడులు చేస్తూ, ప్రవక్తలను చంపుతూ. యెరూషలేముకు ఒక పేరు పెట్టాడు ప్రభు, ప్రవక్తలను చంపుదానా. యాజకులను చంపడం లేదు, శాస్త్రులను చంపడం లేదు, పరిచయులను చంపడం లేదు. వాళ్ళ దృష్టి అంతా ప్రవక్తలను చంపడం. అనగా శాస్త్రులు, పరిచయులు, సద్దూకయులు, యాజకులు వీడెవరు ప్రవక్తలు కాదు. ప్రవక్తలు అనేటువంటి వాళ్ళ మీదే వాళ్ళు దాడి చేస్తున్నారు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ప్రవక్తల మీదే ఎందుకు దాడి ఇలా జరుగుతుంది? ప్రవక్తలు భవిష్యత్తు చెప్తుంటే మిగతా వాళ్ళు శాస్త్రులు, పరిచయులు, సద్దూకయులు, యాజకులు అనే వాళ్ళు గతాన్ని గురించి మాట్లాడుతున్నారు, గత చరిత్ర గురించి మాట్లాడుతున్నారు. లేదు అంటే లేఖనాల్లో ఉన్న చరిత్ర ప్రస్తావన వాళ్ళు తీసుకొస్తున్నారు. ప్రవక్తలందరూ ఒకవైపు ఉంటే శాస్త్రులు, పరిచయులు, సద్దూకయులు, యాజకులు అనే వాళ్ళు ఒకవైపు ఉన్నారు. ప్రవక్తలను, పూర్వం ఉన్నటువంటి ప్రవక్తలను మీ పూర్వీకులు హింసించారు అని కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పిన మాటలు మనం ఆలోచించాం. అనగా 4 విషయాలు. 1, బోధలో వైఫల్యం ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా భౌతికమైనటువంటి వనరుల మీద దృష్టి పెడతారని, భంగపరిచేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారని. అంతేకాకుండా వాళ్ళు చేసేటువంటి 4వ పని, వాళ్ళు బలహీనతలో ఉన్నారు, భౌతికమైన దాడులు చేస్తున్నారు. జరగనివ్వండి, లెట్ ఇట్ బి. ఏదో ఒకరోజు తేలుతుందిగా, మంచి ఏదో చెడేదో, ఇది ఏది వాస్తవం, మనది వాస్తవమో, ఇది వాస్తవమో, యేసుది వాస్తవమో, లేకపోతే మనం చేస్తున్నది వాస్తవమో అని సంయమనాన్ని పాటించకుండా వాళ్ళు రెచ్చిపోయి, రేగిపోయి, వాళ్ళు ఇంబ్యాలెన్స్ అయినటువంటి పరిస్థితి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మతం యొక్క లక్షణాలు, మతం ప్రమాదకరమైంది. అందుకనే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనంలో కమ్ అవుట్ ఆఫ్ బాబిలోన్, బబులోన్ నుంచి బయటికి రండి అనేటువంటి పిలుపును మనం చూస్తున్నాం. దైవికమైన పిలుపు. బాబిలోన్ అంటున్నప్పుడు రిలీజియస్ సిస్టమ్, ఆ సిస్టమ్ నుంచి మత శాఖల విధానాల్లోంచి బయటికి రమ్మని, మతాతీతమైన మార్గంలోకి రమ్మని ప్రభు ఇచ్చిన పిలుపని మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గత ఎపిసోడ్లో, అనగా నిన్నటి ఎపిసోడ్లో మనం ఈ మతం యొక్క లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఈ రిలీజియస్ స్పిరిట్ కాదు మనం కలిగి ఉండాల్సింది, రివైవల్ స్పిరిట్ని మనం కలిగి ఉండాలి. స్తోత్రం. మతపరమైనటువంటి ఆత్మను కాకుండా ఉజ్జీవ ఆత్మను మనం కలిగి ఉండాలని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు మీ ప్రత్యేకమైన వందనాలు. సమయంలో రండి, మనం ఈ దినపు ధ్యానం, లేకపోతే టుడేస్ మెడిటేషన్, లేకపోతే టుడేస్ డివోషన్, మీ వ్యక్తిగత ధ్యానం ఏదైనా ఉండొచ్చు. యోహాను సువార్తను మీరు ఈ దినాల్లో స్టడీ చేస్తున్నట్లయితే మీకు ప్రత్యేకమైన వందనాలు. ఆ స్టడీ కంటిన్యూ చేయండి ఈ సంవత్సరం అంతా, లేకపోతే వచ్చే సంవత్సరం కూడా దీన్ని కంటిన్యూ చేయాల్సింది. ఒక్కో చాప్టర్ మెల్లగా స్లోగా మళ్ళీ చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి, అందులోంచి ఎసెన్స్ రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మిమ్మల్ని, ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. రండి, మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 35వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయం 35వ వచనము. దాసుడు ఎల్లప్పుడును ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నేను చదువుతున్నాను ఆ మాటలు. స్తోత్రం. అండ్ స్లేవ్స్ హ్యావ్ నో పర్మనెంట్ స్టాండింగ్ ఇన్ ఎ ఫ్యామిలీ like sons does, for a son is a part of the family forever. ఇక్కడ ఫ్యామిలీ అనే మాటను ఉపయోగించాడు బ్రియాన్ సిమ్మన్స్ గారు. అండ్ ద స్లేవ్స్ హ్యావ్ నో పర్మనెంట్ స్టాండింగ్ ఇన్ ఏ ఫ్యామిలీ. ఒక కుటుంబంలో, ఒక పరివారంలో దాసుడు, బానిసైన వాడు శాశ్వతంగా వాడు నిలబడేటువంటి అవకాశం లేదు. కానీ ఒక కుమారుడు ఉన్నట్టుగా అలా ఉండలేడు. కానీ ఫర్ ద సన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. కుమారుడు లేకపోతే కుమారులు అనగా వారసులు, బిడ్డలు, ఆ ఇంటి యజమానుని కుమారులు అనబడిన వాళ్ళు ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫర్ ఎవర్. వాళ్ళు చనిపోయేంత వరకు వారు కుటుంబ సభ్యులుగానే పరిగణించబడతారు. ఇక్కడ రాయబడినట్టు మాట ఇల్లు అనే మాట మనకు కనిపిస్తుంది. ఆ ఇంట్లో 2 రకాల వ్యక్తులు ఉన్నారు. కుమారులు ఉన్నారు, దాసులు ఉన్నారు. దాసులు అంటే బానిసలు అనుకోవచ్చు, స్లేవ్స్. స్తోత్రం. డూలోస్ అనే మాటను అపోస్తలుడైన పౌలు పత్రికల్లో తాను క్రీస్తు దాసుని అని చెప్పుకున్నాడు. వాస్తవంగా క్రీస్తు దాసుడు అని చెప్పుకోవడం కాదు, ఇది క్రీస్తు బానిసని, ఐఎమ్ స్లేవ్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పుకోవడం. క్రీస్తు ఖైదీని అని చెప్పుకున్నాడు పౌలు. క్రీస్తు యొక్క
దాసుణ్ణి అని కాకుండా క్రీస్తు యొక్క బానిసని అని చెప్పుకోవడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 8వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసినటువంటి పాట ఏంటంటే, నేను మరలా చదువుతున్నాను. అందుకు యేసు, ఎందుకు యేసు నువ్వేంటి ఇలా అంటున్నావు? మేము స్వతంత్రులుగా చేయబడతామని, మాకు స్వాతంత్రం అనుగ్రహించబడబోతుందని, మాకు అవసరమని నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వై డూ యూ స్పీక్ లైక్ దిస్? మాకు నచ్చలేదు నీ మాటలు అని అభ్యంతర పడినటువంటి యూదులతో యేసు ప్రభు అంటున్నాడు. అందుకు యేసు, స్తోత్రం, 34వ వచనంలో, పాపం చేయవాడు, దాని గురించి మనం వెళ్ళలేదు కానీ 35వ వచనంలో ఒక ఇంపార్టెంట్ మాట చెప్తున్నాడు. ప్రతిదీ ఇంపార్టెంటే. దాసుడెల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడెల్లప్పుడూ నివాసము చేయను. దాసులకు కుమారుల్లాగా పుట్టింటే, ఇంట్లో బిడ్డలాగా పుట్టింటే బాగుంటుంది అనుకుంటారు. కానీ కుమారుడు ఎప్పుడు దాసుల్లాగా మారితే బాగుండని అనుకోరు. ఇక్కడ అనుకునేవాళ్ళు ఒకటేరా ఉంటే ఉండొచ్చు. కారణం ఏంటంటే దాసుని పరిస్థితి వేరు. కుమారుని కోసం దాసుడు ఉన్నాడు కానీ దాసుని కోసం కుమారుడు లేడు. వాళ్ళిద్దరికీ ఆ ఇల్లు ఉంది. ఇంట్లో 2 రకాల మనుషులు. ఒక ఇంట్లోనే, తండ్రి ఇంట్లోనే తప్పిపోయిన కుమారుడు, తప్పిపోని కుమారుడు, లేకపోతే ఇద్దరు తప్పిపోయిన కుమారులు అనుకుందాం. ఒక పెద్ద కుమారుడు, ఒక చిన్న కుమారుడు. ఒక గొప్ప ఇంటిలో, గ్రేట్ హౌస్లో మంచి పాత్రలు ఉన్నాయి, చెడ్డ పాత్రలు ఉన్నాయి. అనగా ఒక ఇంట్లో ఏమేమి ఉన్నాయని మనం అర్థం చేసుకుంటున్నాం. ఒక ఇంట్లోనే నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. ఒకే ఇల్లు ఒకటే, కానీ భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు, భిన్నమైనటువంటి వ్యక్తులు. స్తోత్రం. హల్లెలూయా. ఇంటిలో దాసుడు కుమారుడు ఉన్నాడు, కానీ ఆత్మ సంబంధంగా, భౌతికంగా దాసుడు కుమారుడిగా మారే అవకాశం లేదు. కానీ ఆత్మ సంబంధంగా దాసుడు కుమారుడయ్యే అవకాశం ఉంది. మీరు ఇక మీద దాసులు కాదు, మీరు కుమారులే అని గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యు ఆర్ నో మోర్ స్లేవ్స్ ఆర్ నో మోర్ సర్వెంట్స్, యు ఆర్ సన్స్. ఇప్పటి వరకు నేను కుమారుడిగా చెలామణయ్యాను, ఇక మీద దాసుడిగా, కూలివానిలో ఒకనిగా ఉంటాను. ఉంటే బాగుంటుంది. ఈ పందుల దగ్గర ఉండి పందుల పొట్టు దగ్గర ఉండడం అనే దానికన్నా దట్ ఈస్ బెటర్. మై ఫాదర్స్ హౌస్ ఈజ్ బెటర్ దాన్ ఎనీ ప్లేస్ ఇన్ ద వరల్డ్. దూరదేశమని కాదు, దగ్గర దేశమైన ఏ దేశమైనా కానీ మై ఫాదర్స్ హౌస్ ఈజ్ ఎ బెటర్ ప్లేస్. గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడికి తిరిగినా కానీ దేవుని సన్నిధి, లేదా మన స్వప్రాంతం, లేదా మన లోకల్ ప్లేస్, మన నేటివ్ ప్లేస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. స్తోత్రం. ఈస్ట్ ఆర్ వెస్ట్, హౌస్ ఈజ్ ద బెస్ట్ అని అన్నారు. అది తూర్పైనా పడమరైనా కానీ ఒకని ఇల్లు వానికి ఎంతో ఆదరణకరంగా ఉంటుంది. ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. అనారోగ్యం వచ్చినప్పుడు బయట ఉండాలని కోరుకోరు, ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. దాసుడు ఎల్లప్పుడూ ఉండడు, కుమారుడు ఎల్లప్పుడూ ఉంటాడు. ఏంటి ఇల్లు అనే దాని గురించి నేను కొద్దిగా ఆలోచించినప్పుడు నా మనసులో అక్షరార్థమైన ఇల్లు గురించి కాదు కానీ నా మనసులో వచ్చినటువంటి కొన్ని మాటలు, 4 విషయాలు మీకు గుర్తు చేస్తాను. మొట్టమొదటిగా యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, తనను అనగా తాను చెప్పిన మాటలను బట్టి ఆయనను నమ్మినటువంటి యూదులతో, అనేకులైనటువంటి యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, ఎక్కడ నిలవాలి? అబైడింగ్ ఆర్ స్టాండింగ్ ఆర్ స్టేయింగ్. మీరు నా వాక్యమందు, నా వాక్యమందు. వాక్యము అనేది ఒక గృహంగా పోల్చుకుంటే, ఇఫ్ యు కంపేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ హౌస్ ఆర్ డ్వెల్లింగ్ ప్లేస్, మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నట్లయితే, నిజముగా చాలండి సార్, శిష్యులై మీరు వాక్యమందు నిలిచి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడ లోనికి రమ్ము. బయట నిలవనేలా, బయట ఎందుకు? లోపలికి రండి. లోపలికి రావాలి. లోపలికి వెళ్తే భద్రత ఉంటుంది. లోపలికి కానీ వెళ్ళామనుకే గాలి నుంచో, చలి నుంచో, చీకటి నుంచో మనం తప్పించబడతాం, కాపాడబడతాం. లోపల సేఫ్. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతులు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు. సురక్షితత్వం అనేది ఈ దుర్గానికి వెలుపల లేదు. ఏ దుర్గం? యెహోవా నామము అనేటువంటి దుర్గము, యెహోవా అనేటువంటి దుర్గం, యెహోవా యొక్క వ్యక్తిత్వం అనే దుర్గం. ఆయనే ఒక దుర్గంగా ఉన్నాడు, ఆయనే ఆశ్రయంగా ఉన్నాడు. అక్కడ సేఫ్గా ఉంటాము. ఆయనే ఆశ్రయపురంగా ఉన్నాడని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి మాట ఇల్లుని గురించి చెప్పినప్పుడు ఒక మాట కూడా మీకు గుర్తు చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి
ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, ఇంపార్టెంట్ మాట, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును, ధైర్యమును ఉత్సాహమును అనగా బోల్డ్నెస్ అండ్ కాన్ఫిడెన్స్, లేకపోతే హోప్ అనుకోండి. తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, మనమే దేవుని ఇల్లు, మనమే హౌస్ ఆఫ్ గాడ్. స్తోత్రం. హౌస్ ఆఫ్ గోల్డ్ కాదు, హౌస్ ఆఫ్ గాడ్. మనము దేవుని ఇల్లు. స్తోత్రం. మనమే ఇల్లు. వ్యక్తే గృహము, ఒక మనిషే గృహము, మనిషే మందిరము, మనసే మందిరము అనగా వాక్యపుటిల్లు, మొట్టమొదటి ఇల్లు. దాసుడైన వాడు అనగా లోకమునకు దాసుడైన వాడు, పాపమునకు దాసుడైన వాడు, వ్యసనాలకు దాసుడైన వాడు, వాడు ఒకవేళ ఇంట్లో వస్తాడేమో కానీ ఎక్కువసేపు ఉండలేడు, నిలవలేని పరిస్థితి. పాపము లేకుండా కుమారత్వాన్ని పొందుకున్నవాడు, పాప పరిహారం పొందుకున్నవాడు ఇంట్లో శాశ్వతంగా ఉంటాడు. వీడు బయటంతా తిరుగుతాడు, బయటది వాడి ప్రపంచం. కానీ వీనికి, కుమారునికి, కుమార్తెకి, దత్తపుత్రత్వం పొందిన వానికి ఇల్లే ప్రపంచం. స్తోత్రం. హల్లెలూయా. దూరదేశానికి వెళ్ళిపోయాడు తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు. పెద్ద కుమారునికి వెలుపల విషయాల్లో ఆనందం కనుగొనడం ఆరంభించాడు. నా స్నేహితులతో ఆనందించడానికి, ఐ వాంట్ టు ఎంజాయ్ విత్ మై ఫ్రెండ్స్. స్తోత్రం. ఒక మేకపిల్లతో, ఒక మేకపిల్లను కోసుకొని తిని వండుకొని తినేసరికి సంతోషం వచ్చేస్తుందా? మళ్ళీ తర్వాత అటువంటి సంతోషం కావాలని కోరుకోరా? నేను సంతోషించినట్టు నా స్నేహితులతో, వెలుపలి స్నేహితులతో సంతోషించాలి అని అనుకున్నటువంటి అతని గురించి లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒకటి వాక్యపుటిలులో ఉండాలి, వాక్యాన్ని నివాసంగా ఉండాలి, వాగ్దానాన్ని నివాసంగా చేసుకొని, సత్యాన్ని నివాసంగా చేసుకొని ఉండాలి. ఒకటి వాక్యపుటిల్లు. కుమారుడు అనగా దేవుని బిడ్డ. కుమారుడు అంటే యేసుప్రభుని ఉద్దేశించి ఇక్కడ చెప్పడం లేదు, మనల్ని ఉద్దేశించి. దాసులు అంటే మనలో కూడా కుమారులని ఎంచబడి పిలువబడినప్పటికీ కూడా కుమారత్వాన్ని కోల్పోలేదు, కానీ వాళ్ళు లోక సంబంధమైన కార్యక్రమాల్లో నిమగ్నమై దాసత్వంలో గెలిపారు, దాసులుగా మారారు. నువ్వు ఇక మీదట కుమారుడిగా కాదు, కూలివాడిగా ఇంట్లో ఉండి ఏం చేస్తావులే అని తండ్రి అనలేదు. తండ్రి అన్నాడు, ఈ మాటలు, నీ డైలాగ్స్ అన్ని ఆపేసి నువ్వు ఎప్పటికీ కుమారుడు అని మాట్లాడాడు. మన కుమారత్వాన్ని మనలో నుంచి తొలగించి, కుమారత్వానికి ఆవలగా మనల్ని యేసు ప్రభు చూడలేడు, దేవుడు చూడలేడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి మాట వాక్యపుటిల్లు. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 31వ వచనంలోనే తర్వాత భాగంలో మనం గమనిస్తే, మీరు స్తోత్రం, నా వాక్యములో నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి యు బికమ్ డిసైపుల్స్, శిష్యత్వపు అనుభవంలోకి వస్తారు. స్తోత్రం. మీరు నమ్మారు, దట్ ఇస్ అ బేసిక్ లెవెల్, ఫస్ట్ స్టెప్. నమ్మిన తర్వాత మీరు వాక్యమందు వింటున్న వాక్యమందు, బయలుపరచబడుతున్న వాక్యమందు నిలిచి ఉన్నట్టయితే మీరు శిష్యత్వంలో ఉన్నట్లే, మీరు శిష్యులుగా ఉన్నట్టే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి, అంతటితో అయిపోయింది మీ పని. వాళ్ళు వదిలేయండి అని కాదు, బాధ్యత ఉంది. వాళ్ళను శిష్యులుగా చేయండి. మేక్ దెమ్ డిసైపుల్స్. శిష్యత్వంలో నిలపాలి. రెండో విషయము, శిష్యత్వపు అనుభవము ఒక ఇల్లు లాంటిది. స్తోత్రం. వాక్యపుటిలులో ఉండాలి, శిష్యత్వపు ఇంటిలో ఉండాలి, నేర్చుకునేవాడుగా ఉండాలి, ఎదిగేవాడుగా ఉండాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ వాజ్ కంపేర్డ్ యాజ్ ఎ హౌస్ అండ్ డిసైపుల్షిప్ వాజ్ కంపేర్డ్ యాజ్ ఎ హౌస్. శిష్యత్వపు ఇంటిలో నివసించే వాళ్ళుగా, శిష్యత్వపు ఇంటిని వీడని వాళ్ళుగా ఉండాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును, అనగా పాపము చేయు ప్రతివాడును అంటే పరిశుద్ధత కోల్పోయిన ప్రతివాడును, పరిశుద్ధుడు కానివాడు, పాపములో పడి పాపపు బురద అంటించుకున్నవాడు, పవిత్రతను కోల్పోయినవాడు, స్తోత్రం, తన ఆత్మ సంబంధమైన శీలమును కోల్పోయినవాడు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడే. పాపమునకు దాసోహమయ్యాడు కాబట్టి దాసుడు. స్తోత్రం. మూడో విషయం, he lost his holiness, he lost his purity, he lost his sanctity. కోల్పోయాడు. మళ్ళీ పాపపు బురదలోకి వెళ్ళిపోయాం పందిలాగా, మళ్ళీ కుక్కలాగా కక్కినటువంటి వాంతి వైపు వెళ్ళాం, వద్దనుకున్న దాని దగ్గరికి మరలా వెళ్ళిపోయాం. ఇది మన పరిస్థితి.
మన పరిస్థితి అంటే మనందరి పరిస్థితి కాదు, మనలో అనేకుల పరిస్థితి. మనం ఆలోచిస్తున్న మాట. మూడో విషయము, పవిత్రత అనేది ఒక ఇంటి లాంటిది. ఆ పవిత్రతలో పవిత్రత ఇల్లు కాదు, కానీ పవిత్రతలో నిలవడము ఒక ఇంట్లో నిలిచినంతగా సెక్యూరిటీగా ఉంటుంది. పవిత్రతలో ఉన్నప్పుడు మనం కాపాడబడతాము, పరిరక్షించబడతాం, దేవుని యొక్క భద్రతను మనం అందుకుంటాం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు పరిశుద్ధతలో నివసిస్తూ ఉన్నట్లయితే మనం కూడా అట్టి అనుభవంలో నివసించాలి. మూడో విషయము, పవిత్రత అనేటువంటి ఇల్లు. ఒకటి వాక్యపుటి ఇల్లు, రెండవది శిష్యత్వపు ఇల్లు, మూడవది పవిత్రతే, పరిశుద్ధతే ఇల్లుగా పోల్చబడింది, ఇల్లుగా పోల్చుకోవచ్చు. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. గలేషియన్స్ 6:10. స్తోత్రం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా అనగా ప్రత్యేకముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. ప్రతి సందర్భాన్ని మీరు వినియోగించుకోండి, వాడుకోండి, ఇతరులకు ఆశీర్వాదంగా ఉండే కొరకు వాడుకోండి. ఎస్పెషల్లీ టు అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రత్యేకంగా మన బ్రదర్స్కి సిస్టర్స్కి మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండండి. ఎందుకు అంటే ఎస్పెషల్లీ టు అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు కుటుంబంలో, విశ్వాస గృహములో చేరినవారు అందరినీ కాదు. దేవుని సంఘానికి ఒక పేరు విశ్వాస గృహము అని చెప్పబడింది. ఫెయిత్ హోమ్ అని కొంతమంది అన్నారు. స్తోత్రం. మందిరాలన్నింటికీ ఫెయిత్ హోమ్స్ అని పేరు పెట్టుకోమని కాదు దాని అర్థం. పెట్టుకుంటే మంచిది, తప్పేం లేదు. జీవము గల దేవుని సంఘమని, క్రీస్తు సంఘమని, సంఘానికి ఇలా వేరు వేరు పేర్లు చెప్పబడ్డాయి. మనం ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న విషయము, నాలుగో విషయము, ఇల్లులాగా పోల్చదగినటువంటి మరొక విషయం విశ్వాసం అనగా వాక్యములోను, రెండోది వచ్చేసి మనం ఆలోచించినట్లుగా శిష్యత్వంలోను, మూడోది పవిత్రతలోను, నాలుగోది విశ్వాసములో మనం నిలవాలి. ఈ 4 గృహాల్లో నివసించాలి. 4 గృహాల్లో పిల్లి కదా ఇల్లు మారినట్టు 7 ఇల్లు మారినట్టుగా గృహాలు మారాలని కాదు నా ఉద్దేశం. అనగా ఈ 4 అనుభవాలు మనం కలిగి ఉండాలి. శరీరము ఒక్క చోట ఉంటుంది, కానీ ఆత్మ అన్ని చోట్ల సంచారం చేయగలదు. కాబట్టి నా మాటలను ఇక్కడ ముగించేస్తున్నాను. దాసుడు ఎల్లప్పుడు ఇంట్లో ఉన్నాడు, కుమారుడే ఉంటాడు. కానీ కనుక ఈ గృహాలలో నివసించడం మన కుమారత్వానికి గుర్తు, మన సన్షిప్. దిస్ ఈస్ అ సైన్ ఆఫ్ అవర్ సన్షిప్ దట్ వీఆర్ డ్వెల్లింగ్ ఇన్ ద హౌసెస్, ఇన్ ద హౌస్ ఆఫ్ ద వర్డ్, ఇన్ ద house of discipleship, in the house of holiness, in the house of faith. దేవుని స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయ కాలం ఇదే సమయంలో కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.